యా, పంట వేసే రైతులకే భరోసా, అన్నదాతల అభిప్రాయం సైతం ఇదే. భూమి ఓనర్ కౌలు రైతే తెలుసుకోవాలి. దీనిపై నిర్ణయం కోసమే గైడ్లైన్స్లో ఆలస్యం. ఢిల్లీలో మీడియాతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటూ చూస్తా ఉన్నాం. సో వాస్తవమే కదా, కరెక్టే కదా, దీన్ని కాంట్రవర్సీ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం ఏంది? రైతుకు మేలు చేయాలి. ఎవరు రైతులు అంటే పంట వేసేటువంటి రైతుకు మేలు చేయాలి తప్ప వేరే వాళ్ళకు మేలు చేయొద్దు. ఎందుకు చేయాలి? వేరే వాళ్ళకి పంట వేసేదేమో ఆ రైతు, ఆ బెనిఫిట్ పొందేమో వేరేటోడు, ఇట్లా ఎందుకు చేయాలి? గతంలో నేను అదే చెప్తాను, రైతు బంధు కూడా పెద్ద మోసం. ఇంతకుముందు 4 చెప్పినా 4 కట్టిన తర్వాత రైతు బంధు ఉంటుంది, రైతు బంధు ధరని ఇవన్నీ కూడా ఉంటాయి. రైతు బంధు ఏం చేసిండంటే అసలు అది రైతు బంధు అనేది కేసీఆర్ వాళ్ళ దొరల్ల భూములను అఫీషియల్ చేసుకోవడానికి రైతు బంధు వేసిండు. అందుకే మీరు చూడండి, పెట్రోల్ బంకులకి, పడావు భూములకి, అన్ని వెంచర్లకి అన్నిటి కూడా ఇవ్వడం జరిగింది. ఎవడన్నా రాష్ట్ర ప్రభుత్వం ఎవడన్నా ఇట్లా పాలన చేస్తాడా అండి? ఇట్లా చేస్తాడు ఎవడన్నా? కేసీఆర్కు పాలన తెలియదు, అందుకే ఈ విధంగా ఇబ్బడిగా చేసి పడేసిండు. ఎందుకు అంటే దాని వెనకాల కుట్రాది. వాళ్ళ దొరల భూములు 100,000 ఎకరాలు ఉన్నాయి. ఆ ఎకరాలన్నింటి కూడా అఫీషియల్ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ట్యాక్స్ను, ప్రజలు పన్నులో కట్టినటువంటి ట్యాక్స్ను ఇట్లా వాళ్ళకు అనుకూలంగా మలుచుకున్నాడు కేసీఆర్. అందుకే కేసీఆర్ అనేవాడిని నేను ప్రతిసారి కూడా ఒప్పుకోను. ఎందుకు అంటే ఇలాంటి రీజన్స్ చాలా ఉన్నాయి. కేసీఆర్ చేసినటువంటి తప్పులు అంతా ఇంత కాదు. ఒక తెలంగాణ ఉద్యమ ముసుగులో తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకు తిన్నటువంటి గజ దొంగ ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ మాత్రమే. చూడండి, రైతు భరోసా, రైతు బంధు ఏదైతే ఉందో అది వాస్తవంగా పంట వేసేటువంటి రైతుకే వేయాలి తప్ప వేరే వాళ్ళకి ఇవ్వద్దు. పంట వేసే రైతులకే రైతు భరోసా రూపంలో ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని, అలా ఇవ్వడమే న్యాయమని రైతులంతా చెబుతున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం అదే ఆలోచనతో ఉన్నదని పేర్కొన్నారు. అయితే భూ యజమాని, కౌలు రైతు పరస్పరం చర్చించుకొని ఈ విషయాన్ని తెలియజేయాలన్నారు. గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన మంత్రి పై వ్యాఖ్యలు చేశారు. రైతు భరోసా సాయం పంపిణీపై కేబినెట్ సబ్ కమిటీ ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి రైతుల అభిప్రాయాలు సేకరించిందని తెలిపారు. ఈ ఇష్యూపై స్పష్టత రానందు వల్లే ప్రభుత్వ విధాన నిర్ణయం తీసుకోకుండా పక్కన పెట్టిందని, గైడ్లైన్స్ రూపకల్పనలోనూ ఆలస్యం జరుగుతుందని వివరించారు. సో వాస్తవ తప్పేమీ లేదు, కొంచెం డిలే అయినా కానీ దానిపైన ఖచ్చితంగా రైతు భరోసా పైన ఒక స్పష్టమైనటువంటి గైడ్లైన్స్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. గతంలో చాతగాని పాలనలో, కేసీఆర్ పాలనలో ఇబ్బడిగా ప్రజాధనం వృధా చేయడం జరిగింది. ఎందుకంటే కేసీఆర్ వాళ్ళ అయ్య సొమ్ము, వాళ్ళ తాత సొమ్ము కాదు కదా, మన సొమ్ము, మన ప్రజలు కట్టినటువంటి సొమ్మును వాడు ఇష్టారీతిగా ఖర్చు చేసిండు. సో దాన్ని మనం ఎందుకు ఖర్చు చేయించాలి? ఖచ్చితంగా ఎవరైతే రైతులు, పంట వేసే రైతులు అవుతున్నారో ఆయనకు బెనిఫిట్ అయితే మనందరం కూడా సంతోషపడతాం. కానీ అక్కడ పంట వేసేదేమో రైతు, దాని డబ్బులేమో వేరేటోరికి పోతాయి. అది ఎట్లా సాధ్యం? అది కరెక్ట్ కాదు కదా, మంచిది కాదు కదా. అందుకే ప్రజలందరం కూడా ఇలాంటి డెసిషన్కి మనందరం కూడా యాక్సెప్ట్ చేయాలి, మద్దతు తెలిపాలి.